గంగాధర్ గారు, బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే ఫస్ట్ స్టెప్ డేటా అయినా కంపల్సరిగా అండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, కులగణన జనగణన జరిగితే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి వృత్తి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, తద్వారా మా యొక్క నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది. ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఏ ఏ వృత్తుల మీద ఆధారపడి వారు జీవనం సాగిస్తున్నారు, ప్లస్ వీళ్ళ జనాభా ఎంతమంది అనే విషయం పూర్తిగా తెలుస్తుంది. తద్వారా ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని కులాల వారీగా ఆ కులం యొక్క స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వీరికి ఏ విధంగా మనం చేయూతనిస్తే సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉంటుంది ఈ సామాజిక వర్గానికి అని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనకి అనుగుణంగా, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా, బాబు జగజ్జీవన్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మా బీసీ సామాజిక వర్గాల ఆరాధ దైవం అన్న నందమూరి తారక రామారావు గారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఏ పార్టీ చేయలేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో మరి పోటీ చేయడానికి మొట్టమొదటిసారిగా బీసీ సామాజిక వర్గాల వారందరూ కూడా 20% రిజర్వేషన్ కల్పించి ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా వివిధ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూర్చోబెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా బీసీ సామాజిక వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క జనాభా లెక్కల వల్ల మొట్టమొదటిసారిగా ఏబిసిడి బీసీ వర్గీకరణ ఉంది. యాక్చువల్ గా అందరం బీసీలే, కానీ ప్రభుత్వం అందించేటువంటి రాజకీయం గాని ఆర్థికం గాని కొన్ని బీసీ సామాజిక వర్గాలకు మాత్రమే అందుతుంది ఎక్కువ పర్సెంట్. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏంటంటే బీసీలు అందరిని కూడా పరిగణలోకి తీసుకొని వారి యొక్క జనాభా తామస్ ప్రకారం రాజకీయ రిజర్వేషను ఏ బి డి సి ఏ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళకి మనం సర్పంచ్లు ఎన్ని ఇవ్వాలి, జడ్పీటీసీలు ఏంది, ఎంపీటీసీలు ఏంది, వార్డు మెంబర్స్ ఏంది, వాళ్ళ జనాభా ప్రకారం. మరి అదే విధంగా ఇంకో క్యాస్ట్ ఉంటది. బీసీలు అందరూ ఉన్నటువంటి కాలనీలో కూడా బీసీ అనగానే కొన్ని కులాలు మాత్రమే ముందుకు వస్తున్నాయి, కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. అలా కాదు, బీసీలందరికీ న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు చూసాం, మరి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, దట్ ఈస్ ఎ బ్యాక్ బోన్ అని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 34% 24% కుదించడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 16,500 మంది మరి రాజ్యాంగ బద్దమైనటువంటి పదవులు పోటీ చేసే అవకాశం కోల్పోయారంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బీసీలను చూస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలి. అదే విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సుమారు 25 మందిని హత్య చేసినటువంటి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి సుమారు బీసీలు ఆర్థికంగా వెతుకుతున్నారు, సమాజంలో తగినటువంటి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో 75,000 కోట్ల రూపాయలను దారి మళ్లించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా మనందరూ తెలుసు. ఏదైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయం ఒకటే, కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా భావితరాల భవిష్యత్తుకి మరి బీసీ సామాజిక వర్గాన్ని సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మన రాష్ట్రంలో కులగణన జనగణన చేసి జనాభా తామస్ ప్రకారం ప్రభుత్వం అందించేటువంటి ఏ సంక్షేమైన అభివృద్ధి ఫలాలైనా అందాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పకడ్బందంగా మరి కులగణన జనగణన జరుగుతుందంటే అది కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి సామాజిక వర్గంపై అధ్యయనం చేసి
తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రభుత్వం ద్వారా వీరిని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సామాజిక వర్గాన్ని కూడా మరి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం ఒకసారి గమనించుకున్నట్లయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి మా జనాభా సుమారు 8 లక్షలు ఉన్నప్పటికీ 33,000 మందికి మరి జగనన్న చేదోడు పథకం ఇచ్చి చేతులు దులుపుకుంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి షెడ్యూల్ షాపులకి 200 యూనిట్లు మరి విద్యుత్ రాయితీ ఇవ్వటంలో గాని, మరి అదే విధంగా దేవాలయాల్లో వేదం ఎంత ముఖ్యమో నాదం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ప్రతి దేవస్థాన టెస్ట్ బోర్డులో నాయి బ్రాహ్మణులకి ఒక కమిటీ మెంబర్ గా ఇవ్వటం గాని, మరి తలనీలాలపై వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా మన రాష్ట్రంలో మరి నాయి బ్రాహ్మణులు చేస్తున్నటువంటి కృషి అని కూడా సంబంధించి వారికి నెలకి 25,000 రూపాయలు శాలరీని ఏర్పాటు చేశారు. అంటే కులాల వారీగా కులగణన జనగణన జరిగితే రాజకీయంగా ఎక్కువ మంది లబ్ధి పొందుతారు. మరి అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రభుత్వం నుంచి ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయి. తద్వారా ఈ సామాజిక వర్గాలకి సమాజంలో తగినటువంటి గుర్తింపు కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి మేడం గమనించుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయం ఒకటే, మరి ముఖ్యంగా విద్య అనేది చాలా ముఖ్యం. విద్య ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా సరే రాణించగలుగుతారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ విదేశీ విద్యా విధానం పెట్టి మాలాంటి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలైనటువంటి ఇతర దేశాల్లో కూడా మరి సుమారు గతంలో 10 లక్షల రూపాయల సబ్సిడీని ఏర్పాటు చేసి విద్యకు మరి సహకరించినటువంటి పార్టీ ప్రభుత్వం మీద ఉంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా యువనేత యువగాలం అధినేత నారా లోకేష్ గారు కూడా ముఖ్యంగా ఇప్పుడు వారు ఏంటంటే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి. ఏ సామాజిక వర్గానికైనా ఎవరికైనా సరే మరి నాణ్యత కలిగినటువంటి విద్యను అందించాలి. మరి వారు భవిష్యత్తులో ఈ దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా రాణించగలిగే విధంగా ఉండాలని బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన విద్యార్థులను కూడా మరి ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ గాని, అదేవిధంగా మరి తగినటువంటి గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని అనేకమైనటువంటి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కూడా మరి తర్ఫీదిచ్చి విద్యను మరి ఎక్కువ మంది లబ్ధి పొందాలని ఈరోజు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారంటే బీసీ సామాజిక వర్గాలకి మరి అదేవిధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం అని కూడా మనం తెలియజేయవచ్చు. గంగాధర్ గారు, ఫ్యూచర్ లో గవర్నమెంట్ కి ఇది పర్మనెంట్ డేటా బ్యాక్ బోన్ అవుతుందని అనుకోవచ్చా? కంపల్సరీ అవుతుందండి. ఎందుకంటే మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా కులగణన జరగటం వల్ల రేపు భవిష్యత్తులో ఈ బీసీ సామాజిక వర్గాలందరూ కూడా ఇటు రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వస్తారు, ఎక్కువ సీట్లు కూడా రావడానికి అవకాశం ఉంది. మరి అదే విధంగా కూడా బీసీ సామాజిక వర్గాల వారికి పర్ఫెక్ట్గా ABCD, ఏ అంటే ఏఏబిసి కులాలు వస్తాయి. ఈ కులాలకి జనాభా తామాష ప్రకారం మరి ప్రభుత్వం కేటాయించేటువంటి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అందటంలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ కులగణన జనగణన. మరి మీరు ఒక్కసారి గమనించుకున్నట్లయితే కులగణన జనగణన ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే రాష్ట్ర జనాభాలో 55% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల వారికి బీసీలకి బీసీ కమిటీలో వేయటం కాదు, బీసీలో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి నాయకుల్ని మెయిన్ కమిటీలో వేయాలి, మెయిన్ బాడీలో వేయాలి అనేటువంటి ఆశయంతో పనిచేసినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. బీసీలకి బీసీ పదవులు ఇవ్వటం కాదు, ఇదే బీసీలు కూడా తెలుగుదేశం పార్టీ స్టేట్ మెయిన్ కమిటీ గాని, జిల్లా కమిటీ గాని, మండల కమిటీ గాని, క్లస్టర్ గాని, యూనిట్ గాని, గ్రామ పార్టీ గాని వివిధ పదవుల్లో బీసీ సామాజిక వర్గాల్ని వెయ్యాలి. వేస్తున్నటువంటి పార్టీ కూడా, నియమించిన పార్టీ, వేయబోయే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే మరి ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలో సుమారు 16 యూనివర్సిటీలు ఉంటే మరి ఒకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఎంతమందిని వేశారు? మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు గమనించుకున్నట్లయితే మరి సుమారు వైస్ ఛాన్సలర్స్ మరి
16 మంది ఉంటే 12 మంది బీసీ సామాజిక వర్గాల వారే ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా ఎక్కువ మంది బీసీ సామాజిక వర్గం వారే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ వారి ఆశయం ఒకటే, తెలుగుదేశం పార్టీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీరావు, మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మరి కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా సమాజంలో బీసీ సామాజిక వర్గాల వారికి తగినటువంటి గుర్తింపు ఉండాలి, ప్రాధాన్యత ఉండాలని పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ మాట ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా లోకేష్ గారు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్లయితే ఆ వేదిక మీద ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు ఉండే విధంగా మరి కవర్ చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే, ఏదైనప్పటికీ కూడా మా యొక్క బీసీ సామాజిక వర్గాల తరపున వారి యొక్క సమస్యలు కానీ, వారికి ఉండేటువంటి విధి విధానాలు కానీ మరి భవిష్యత్తులో కూడా ఈ రోజే కాదు నిరంతరం బీసీ సామాజిక వర్గాల కోసం పనిచేసేటువంటి వైకే ఛానల్ వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.